మహేష్ బాబు అనగానే టక్కున గుర్తొచ్చేది రాజకుమార్ లాంటి అందం. నేడు ఆయన 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. కానీ ఇది కేవలం నెంబర్ మాత్రమే. వయసుతో సంబంధం లేకుండా గ్లామర్‌తో చూపు తిప్పుకోనివ్వడు. ఇప్పటికీ టీనేజర్‌లా ఉంటాడు. తన తనయుడికి సోదరుడిలా కనిపిస్తారు. టాలీవుడ్‌లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరు అనే ప్రశ్నకు ప్రిన్స్ మహేష్ పేరు మొదటి వరుసలో ఉంటుంది. అయితే ఆయన కేవలం అందంతో మాత్రమే కాదు, వ్యక్తిత్వంతోనూ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటారు. టక్కరి దొంగల అభిమానుల మనసు దోచేశాడు. నాన్న నుంచి నేర్చుకున్న పాఠాలతో తన జీవితానికి బంగారు బాటలు వేసుకున్నాడు. పేద చిన్నారులకు సాయం చేయడంలో ఆయనకు ఎవరూ సరిలేరు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు ఫౌండేషన్ గురించి తెలుసుకుందాం. మహేష్ ఎన్నో చిట్టి గుండెలను కాపాడారు. ఇప్పటి వరకు ఏకంగా 4500 మంది చిన్నారుల ప్రాణాలకు ఊపిరి పోసి రియల్ హీరో అనిపించుకున్నారు. సాయం కోసం చేయి చాచిన వారందరికీ అండగా నిలుస్తూ పేద పిల్లలకు ఆపరేషన్లు చేయించాలని మహేష్ దంపతులు నిర్ణయించుకున్నారు. విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ ద్వారా మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేల మంది చిన్నారులకు ఇప్పటికే వైద్య సాయం అందించారు. తెలంగాణలో ఉండే వారి కోసం ఇబ్బంది లేకుండా ప్యూర్ లిటిల్ హార్ట్ ఫౌండేషన్ పేరిట హైదరాబాద్లోనూ గుండె ఆపరేషన్లు చేయించడం మొదలుపెట్టారు. దీంతో అభిమానులు ఆయన్ను ఏకంగా దేవుడిలా పూజిస్తారు. రాళ్లల్లో దేవుడున్నాడో లేదో మాకు తెలియదు, కానీ ఇన్ని ప్రాణాలు కాపాడిన మా మహేష్ బాబులో ఖచ్చితంగా ఈశ్వరుడు ఉన్నాడు అంటూ పొంగిపోతారు. మహేష్ బాబు తన కుమారుడు గౌతమ్ పుట్టినప్పుడు గుండె సంబంధిత సమస్య ఎదుర్కొన్నాడు. అయితే తనకు ఆర్థికంగా సౌలభ్యం ఉండటంతో సర్జరీ చేయించగలిగాడు. కానీ డబ్బులు లేక చిన్నారులు చికిత్స పొందలేకపోతున్నారనే ఆలోచన మహేష్ను ఎంతో కలవరపెట్టింది. అందుకే ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఉచిత గుండె ఆపరేషన్లు అందించేందుకు ఈ ఫౌండేషన్ని స్థాపించారు. ఫౌండేషన్ వెబ్సైట్ ద్వారా డైరెక్ట్గా రిక్వెస్ట్ పెట్టి అవకాశం కల్పించడం విశేషం. మహేష్ బాబు ఫౌండేషన్ను ఆయన తన సతీమణి నమ్రతా శిరోద్కర్తో కలిసి 2020లో స్థాపించారు. మహేష్ బాబు తన ఫౌండేషన్ ద్వారా చిన్నపిల్లల గుండె ఆపరేషన్ల కోసం ఏటా సుమారు 50 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారనే సమాచారం ఉంది. మహేష్ బాబు తన సంపాదనలో సుమారు 30% భాగాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయిస్తున్నారు. ఉచిత వైద్య శిబిరాలు, బాలికలకు గర్భకోశ క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్లు, పాఠశాలకు కంప్యూటర్లతో పాటు మహేష్ బాబు దత్తత తీసుకున్న గ్రామాలకు ఆయన చేసిన అభివృద్ధి పనులు నిజంగా ప్రశంసనీయం. ఆయన 2016లో ఆంధ్రప్రదేశ్లోని బుర్రిపాలెం మరియు తెలంగాణలోని సిద్ధాపురం గ్రామాలను దత్తత తీసుకున్నారు. అక్కడి ఆసుపత్రుల నుంచి బడుల వరకు ఎన్నో అభివృద్ధి పనులు చేశారు.